నోటికి ఎంతో రుచిగా ఉండే కమ్మకమ్మని బీరకాయ పాలు కర్రీని చూపిస్తా వచ్చేయండి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ విన్నీని. ఈరోజైతే మంచి బీరకాయ కర్రీ అయితే చేద్దామండి. దీనికి నేను కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా. ఇక్కడ బీరకాయలు, 2 పచ్చిమిర్చి, ఇంకా 3 టమాటాలను తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి అనేది తీసుకొని, ఒక ప్యాన్ అనేది తీసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని, అందులోకి తాలింపుకి ఆవాలు ఇంకా జీలకర్రను వేసి, ఇంకా అవి వేగుతుండగానే 4, 5 వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసుకోండి. అందులోనే కొంచెం ఒక గుప్పెడు అనేది కరివేపాకును కూడా వేసుకొని చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది మనకి దోరగా వేగుతూ ఉండగానే మనమైతే బీరకాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. లేత బీరకాయ అయితే గనుక తొక్కుతో సహా వేసుకోవచ్చండి. కొంచెం ముదురుదైతే గనుక పైనున్న తొక్కైతే తీసేయండి. నాది కొంచెం లేతదే, కాకపోతే పైపెనైతే తీసాను. ఇందులోనే బీరకాయ ముక్కలను కూడా వేసేసి అందులోకి ఒక స్పూను లేదా తగినంత సాల్ట్‌ని అయితే వేసుకోండి. ఇందులోనే సరిపడా లేదా చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒక్కసారైతే ముక్కలకి పసుపు, ఉప్పు ఇంకా ఆయిల్ అనేది బాగా కలిసేంత వరకు, పట్టేంత వరకు మనం కలుపుకోవాలి. బీరకాయలోంచి వాటర్ అనేది సపరేట్ అవుతుందండి. బీరకాయ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికైతే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అనేది మనం ఉడికించుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది సపరేట్ అవుతుంది కదా! ఇలా టైంలోనే మనం టమాటా ముక్కలను కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఎందుకంటే బీరకాయ సగం ఉడికిన తర్వాత టమాటా వేయడం ద్వారా టమాటా ఇంకా బీరకాయ అనేది సమానంగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనకి సగం ఉడికి, సగం ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అనేది ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత బీరకాయ అనేది బాగా ఉడికిపోయింది. టమాటా ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది కాబట్టి ఇంకో 2 నిమిషాలు అనేది ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇంకా బీరకాయలోంచి వాటర్ బాగా వచ్చేసినాయి. ఇంకా టమాటాలోని వాటర్ కూడా వచ్చేసి టమాటా అనేది చాలా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి తగిన కారాన్ని వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం అయితే సరిపోతుంది. లేదా మీకు తగిన కారం వేసుకోండి. ఇందులో కారం బదులు పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకొని కారంని స్కిప్ కూడా చేయొచ్చు. ఇక్కడ కారం వేసాం కదా! ఈ కారంని కూడా ముక్కలకి, కర్రీకి అంతా పట్టేంత వరకు బాగా కలుపుకొని కారంలోంచి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మనం వేయించుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగా కలుస్తుందన్నమాట. కారము, ఉప్పు అన్నీ సమానంగా పడతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అయితే వేయించుకుందాము. మన కర్రీలోంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే మన కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు నచ్చితే ఇలానే తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని తినేయొచ్చండి. కాకపోతే మనం పాలను యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటప్పుడే స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టేసేసుకొని మంటని చిన్న మంట మీద అయితే పెట్టేసేసుకొని ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలనైతే ఇందులోకి వేసుకుందాము. మంట అనేది చాలా చిన్న మంటలోనే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కర్రీని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. మనం పాలు పోసినప్పుడు సిమ్‌లోనే పెట్టుకోవాలి మంట అనేది. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అంటే ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. బాయ్.